ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను నెమ్మదికరమైన అనుభవంలోనికి, సంతోషకరమైన అనుభవంలోనికి, ప్రతిదినము కూడా దేవునిలో ఆనందిస్తూ మన దినచర్యను ఆరంభించుకునే అనుభవంలోనికి నడిపిస్తూ ఉంది. అవును, దేవుని వాక్కు శక్తి కలిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధితోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. లేని ఎడల సాతానుడు మన సంతోషాన్ని దొంగిలిస్తాడు, మన సమాధానాన్ని మనము కోల్పోయే అనుభవంలో మనల్ని నడిపిస్తాడు. కనుక దేవుని వాక్కు ద్వారా దేవుని శక్తిని పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక అనుభవాన్ని చూస్తూ ఉన్నాము. పై వచనములో ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి మరి మోకాళ్ళుని, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని ఆయనను వేడుకొనగా ప్రభు వాని మీద కనికరపడి నాకిష్టమే అంటూ ఉన్నాడు ఆయన. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చేయి చాపి వానిని ముట్టాడంట ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కనికరం కలిగిన దేవుడు మన యేసయ్య. ఈ ఉదయకాలము ఆయన అంటూ ఉన్నాడు, మనము బాగుపడుట ఆయనకిష్టము, మనము స్వస్థపడుట ఆయనకిష్టము. మనము ఇదే అనుభవాల్లో ఉండి ఇదే కన్నీరు, ఇదే దుఃఖం, ఇదే భయము, ఇదే మరి నెమ్మది లేని అనుభవంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనము బాగుపడాలి, మనము స్వస్థత నొందాలి, మనము విడుదల పొందాలి, మన జీవితాల్లో మనము సంతోషముతో జీవించాలి. అది ఆయనకు ఇష్టము. ఆయన కనికరపడి వాని మీద మరి ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే అని అతనిని బాగు చేసిన దేవుడుగా ఉన్నాడు. వానిని శుద్ధినిగా చేసిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును, మనము బాగుపడడము మన పొరుగు వారికి ఇష్టం ఉండకపోవచ్చు, రక్త సంబంధులకు ఇష్టం ఉండకపోవచ్చు, కుటుంబీకులకు ఇష్టం ఉండకపోవచ్చు, సమాజానికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఆయనకు ఇష్టం నీవు బాగుపడుట, నీవు ఆశీర్వదించబడుట, నీవు వర్ధిల్లుట, నీవు సంతోషించుట నీ ప్రభువుకి ఇష్టము. ఆయన అంటున్నాడు నాకిష్టమే అని. వెంటనే కనికరపడి చేయి చాపి వానిని ముట్టాడు. కుష్ఠరోగిని ఎవరైనా ముట్టుకొనగలరా? అపవిత్రమైన అనుభవం కలిగిన, అవును అంటూ వ్యాధి కలిగిన, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరణకరమైన వ్యాధి కలిగిన వానిని వెంటనే చేయి చాపి వానిని ముట్టిన అనుభవం. ఈ యొక్క ఉదయకాలం మన జీవితాలు కూడా ఎంత మలినమైన జీవితాలైనా, ఎంత అపవిత్రమైన జీవితాలైనా, ఎంత శాపగ్రస్తమైన జీవితాలైనా, ఎవ్వరు అసహించుకుంటున్నా ఆయన అసహించుకునే దేవుడు కాదు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన శుద్ధిని చేసే దేవుడు, ఆయన మన బాగు కోరే దేవుడు, మన జీవితాల్లో ఆనందాన్ని నింపే దేవుడు. ఈ ఉదయకాలము ఎక్కడ పడిపోయి ఉన్నావు? ఎక్కడ అపవిత్రపరచబడి ఉన్నావు? ఎక్కడ నలిగిపోయి ఉన్నావు? ఎక్కడ దుఃఖములో ఉన్నావు? ఎక్కడ అస్వస్థతలో ఉన్నావు? ఏ అనుభవంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకిష్టము నీవు బాగుపడాలని, ఆయనకిష్టము నీవు విజయం పొందుకోవాలని, ఆయనకిష్టము నీవు ఎల్లప్పుడూ సంతోషముతో నీ జీవితము కొనసాగాలని. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఆయన వాక్కులయందు విశ్వాసం ఉంచి విధేయత చూపి మన పరిస్థితులు, ఆ కుష్ఠరోగి మోకాళ్ళుని ప్రభువుని వేడుకొని నా అనుభవంలో మరి విడుదల పొందాడు, శుద్ధునిగా మార్చబడినాడు. ఈ ఉదయకాలం మన జీవితాలు కూడా ఏ పరిస్థితుల్లో విడుదల కావాలనుకుంటున్నామో దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో విడుదల పొందుకుందాం, దేవుని సన్నిధిలో శుద్ధీకరించబడదాం, ప్రార్థన చేద్దాం.
దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలను మరి ఒకసారి అవును మమ్ములను శుద్ధులను చేయటానికి, ఎక్కడ అపవిత్రత అంటి ఉన్నదో, ఎక్కడ మలినము అంటి ఉన్నదో, ఎక్కడ అస్వస్థత, ఎక్కడ అనారోగ్యం, ఎక్కడ వ్యాధి, ఎక్కడ కష్టం, ఎక్కడ బలహీనత, ఎక్కడ ఆర్థిక సమస్య, ఎక్కడ మానసిక ఒత్తిడి, అవును ప్రభువా అయా ఈ ఉదయకాలము నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఏ అనుభవాల్లో శుద్ధి నొందాలో ఆ అనుభవాల్లో శుద్ధి నొందబడటం నీకు ఇష్టము. నీ బిడ్డలు సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందించటం నీకు ఇష్టం. నీలో నిన్ను గనపరచటం, నీలో ఆనందించే అనుభవం. సాతానుడు ప్రతిదినం వారిలో సమాధానాన్ని దొంగిలించాలని, ఆనందాన్ని దొంగిలించాలని ఉదయాన్నే వేచి ఉంటాడు. ఏ సమస్య చేత వారిని గాయపరచాలి, ఏ రోగము చేత వారిని బాధ పెట్టాలి అని సాతాను యొక్క బంధకాల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేసి, అవునయ్యా నీ బిడ్డలు శుద్ధులుగా మార్చబడటం, నీ బిడ్డలు పరిశుద్ధులుగా జీవించటం, నీ బిడ్డలు అవును తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడం నీకు ఇష్టం. విజయవంతముగా నీ బిడ్డలు జీవించడం నీకు ఇష్టము నాయన. మా ఇష్టాన్ని కాదు నాయన. అవును ప్రభువా నాయనా, మనుషులైతే అవును తండ్రి బాగుపడే అనుభవాన్ని కోరుకోరు, కానీ నీవు కనికరపడి చెయ్యి చాపి వెంటనే ముట్టి బాగుపరిచావు అయ్యా. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను కూడా నీ చెయ్యి చాపి మీరు ముట్టండి. వారిపై నీ కనికరమును ఉంచమని, నీ సమాధానం ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.